మీరు ధనవంతులు కావాలనుకుంటున్నారా? అయితే ఇమ్మీడియేట్‌గా ధనవంతులు కావాలంటే ఏం చేయాలి? స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. డబ్బెవరికి వద్దు, ధనవంతులు కావాలని అందరికీ ఉంటుంది. మీరు ఆకస్మికంగా ధనవంతులు అయిపోతారు. ఇది చేయండి అంటున్నారు. ఏం చేయాలి? మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి. ఆకస్మికంగా ధనప్రాప్తి కలగాలి అంటే మాత్రం ముందుగా చేంజ్ చేసుకోవాల్సిందల్లా మన ఎనర్జీ లెవెల్స్ అండి. అంటే లో ఎనర్జీలో ఉన్నారనుకోండి ఆ వ్యక్తికి ఉన్న మనీ కూడా వెళ్ళిపోద్దండి. ఒకవేళ ఆ వ్యక్తి గనక హై ఎనర్జీలో గనక ఉండగలిగితే ఆకస్మిక ధనప్రాప్తి కూడా వస్తుంది. మీరనొచ్చు లో ఎనర్జీ అంటే ఏంటంటే చూడండి, ఒక వ్యక్తి ఎప్పుడు డిసప్పాయింట్‌మెంట్‌లో ఉంటున్నాడు మేడం. డిప్రెషన్ ఏ పని తను ఏదైతే పని చేస్తున్నాడో ఆ పని ఎందు ఇష్టం లేదు మేడం. ఓకేనా? ఎవరి కోసమో, దేనికోసమో చేస్తున్నాడు తప్పిస్తే తన తృప్తితో చేయట్లేదు ఆ పనిని. సో, ఏమొస్తది మేడం డిసప్పాయింట్‌మెంట్‌గా చేస్తున్నాడు. లేదా భవిష్యత్తులో తనకు భయం. ఓకే. తనకో డెబ్ట్ ఉంది. ఎలా కట్టాలని ఎప్పుడూ అదే విధంగా ఆలోచిస్తున్నాడు. అంటే భవిష్యత్తు గురించి భయము, యాంగ్జైటీ. గతం గురించి దిగులు, బాధ ఉన్నాయి. అతను ఏ ఎనర్జీలో ఉన్నారు మేడం? లో ఎనర్జీలో ఉన్నారు. ఇలాంటి వ్యక్తికి మనీ అనేది ఆకర్షించుకోలేరు మేడం. హై ఎనర్జీ అంటే ఎప్పుడు ఏ పని చేస్తున్నాడో ఆ పనిని ప్రేమించగలగాలి. లేదా ఏదైతే ప్రేమిస్తున్నాడో దాన్ని చేయగలగాలి. అంటే సింపుల్‌గా చెప్పాలంటే అది పనిలో పూర్తిగా నిమగ్నం అయిపోయి ఉండాలి మేడం. అలా ఉండగలిగితే మనీ అనేది రాబడుతుంది. ఇంకొకటి మీరు ఇందాక అన్నారు చూసారా? హై ఎనర్జీకి ఎలా వెళ్ళాలి? ఆకస్మికంగా రావాలి అంటే అప్రిసియేషన్స్ అండి. అంటే చూడండి, ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి. ఒక వ్యక్తి సింగింగ్ మంచి పాటలు పాడగలరు. ఒక వ్యక్తి డాన్స్ చేయగలడు. ఒక వ్యక్తి బాగా మాటలు మాట్లాడగలరు. అయితే ప్రతి మనిషిలో కూడా ఏదో ఒకటి ఉంటుందట మేడం. టాలెంట్ ఉంటుందట. అవును. సో, 64 కళల్లో ఏదో ఒక కళట భగవంతుడు ఇచ్చే వెళ్ళిపోతాడట. కానీ తన చివరి వరకు కూడా ఆ కళ ఏంటో తను తెలుసుకోకుండా మాత్రం వెళ్ళిపోకూడదు మేడం. అంటే ఎవరైనా అప్రిషియేషన్ ఇచ్చినా ఓకే. తన టాలెంట్ ఏంటో తను గుర్తించగలగాలి. అయితే మీరనొచ్చు ఎలా గుర్తిస్తాం? మన లోపల ఉన్న టాలెంట్ నిజంగా ఏమిటంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఓకే. ఎవరన్నా మిమ్మల్ని ఏదైనా ఒక పని చేస్తే శభాష్ అన్నట్టుగానే అప్రిషియేషన్ ఇస్తే మాత్రం అది గుర్తించండి. అది రాయమంటారు. లేకుంటే ఇంకొక పద్ధతి ఏమిటి అంటే ధ్యానం అనేది. ఇంకొక పద్ధతి ఏంటంటే సింపుల్ ధ్యానం. మీరు ధ్యానం చేస్తున్న కొద్దీ ఏమొస్తాయంటే ఆలోచనలైతే వస్తుంటాయి కదా! ఆలోచనలన్నీ వస్తున్నప్పుడు నేనేమంటానంటే గమనించండి ఆలోచన. ఆలోచన బలవంతంగా ఆపితే రెస్ట్‌లెస్ ఏర్పడుతది. హెడ్‌ఏక్ వస్తది. బాడీ పెయిన్స్ వస్తాయి. చాలామంది మిస్టేక్ ఏంటంటే నేను మెడిటేషన్ చేస్తున్నాను. నాకు ఎటువంటి ఆలోచన రాకూడదు అని చేస్తుంటారు. అలా ఎప్పుడు చేయకూడదండి. మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏమవుతాయంటే లోపలున్న అన్నీ బయటకు వచ్చేస్తుంటాయండి. అలా వస్తున్నప్పుడు ఆలోచనలు ఆపడం గాని, ఆలోచనతో పాటు వెంబడించడం గాని చేయకూడదు. ఎలా ఉండాలి అంటే సాక్షిగా గమనించాలి. వస్తుంటాయి ఆలోచనలు, వెళ్ళిపోతుంటాయి. వచ్చి వెళ్ళిపోయే ఆలోచనల మధ్యలో ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. అంటే ఒక ఆలోచన వచ్చింది. మరొక ఆలోచన వస్తుంది. ఈ ఒక ఆలోచనకు మరొక ఆలోచనకు మధ్యలో గ్యాప్ ఉంటుందే, ఆ గ్యాప్ నిర్మల స్థితి, నిశ్చల స్థితి, ప్రశాంత స్థితి, ఆనంద స్థితిలో ఉంటాం. ఆ స్థితిలో ఎవరైతే ఎంత ఎక్కువసేపు ఉండగలిగితే ఏమవుద్దంటే మనసు నిర్మలమైపోద్ది. తను ఏ పని చేస్తున్నాడో ఆ పనిలో ప్రావీణ్యత అనేది వస్తుంటుంది. అంతేగాకుండా తను ఒక పనిని చేసిన వెంటనే లోపల ఇన్నర్ హ్యాపీనెస్ అనేది వస్తుంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే జాయ్‌నెస్ వస్తది మేడం. ఏంటి? జాయ్‌నెస్ వస్తది. జాయ్ ఈస్ ద కీ టు ది మానిఫెస్టేషన్. జాయ్ అంటే ఆనందం. అమితమైనటువంటి ఒక ఆనందం అనే స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఆ స్థితిలోకి వెళ్ళిన పర్సన్ గనక మాట్లాడితే ఎలా ఉంటుందంటే సరళంగా, సింపుల్‌గా, ఈజీగా తన మాటలతోనే ఇతరులను ఆకర్షించుకునే శక్తి తనకొస్తుంది. జనాకర్షణ అంటారు చూసారా? జనాకర్షణ వస్తుంది. ఎప్పుడైతే తన జనాకర్షణ వచ్చిందో ఏ ప్రొడక్ట్ గాని చూడండి, సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో గనక దిగాడనుకోండి అలాంటి వ్యక్తి, నలుగురిని ఈజీగా కన్విన్స్ చేపిచ్చి తన ప్రొడక్ట్‌ని అమ్మగలుగుతాడు. సో, ఆటోమేటిక్‌గా ప్రొడక్ట్స్ ఎదుటి చూడండి. వారిని అట్రాక్ట్ యెస్. చేయగలగాలి. ఇతరులను ఆకర్షించుకోవడం ఒక కళ. ఎప్పుడైతే ఇతరులను ఆకర్షించుకోవడం చేశాడో అతనేమవుతాడు ఆటోమేటిక్‌గా సేల్స్‌లో నంబర్ 1 పొజిషన్‌కి రీచ్ అవుతాడు. సో, అతను గ్రోత్ అవుతున్న కొద్దీ ఏమవుతండి? మనీ వస్తుంది. అంటే అతను ఏ రంగంలో ఉన్నాడో ఆ రంగంలో బెస్ట్ అయిపోతాడు మేడం. సింపుల్‌గా చెప్తున్నాను ఆ రంగంలో బెస్ట్. ఒక బెస్ట్ యాక్టర్ రిచ్ పర్సనా కాదా మేడం? ఒక బెస్ట్ బ్యాట్స్‌మన్ రిచ్ పర్సనా కాదా? ఒక బెస్ట్ సింగర్ రిచ్ పర్సనా కాదా? ఒక బెస్ట్ డాన్సర్ రిచ్ పర్సనా కాదా? ఇక్కడ చూసినట్టయితే బెస్ట్ ఫోటోగ్రాఫర్ మేడం. నేను రీసెంట్‌గా ఒక మ్యారేజ్‌కెళ్ళాను మేడం. ఫోటోగ్రాఫర్ మేడం. హైయెస్ట్ మేడం 5-10 లాక్స్ తీసుకుంటున్నారు. నేను ఒకటే షాక్ అయినా. మామూలుగా అయితే ఎట్లుంటది మేడం మ్యారేజ్‌లో 50,000, 1,00,000, 2,00,000 అంటారు. బట్ అతను ఎందుకు 10 లాక్స్ తీసుకుంటాడు అంటే క్వాలిటీ. అతను ఇచ్చే క్వాలిటీ ఆ సరౌండింగ్‌లో ఎవ్వరు ఇవ్వరు. అలాంటి ద బెస్ట్ క్వాలిటీ ఇచ్చినప్పుడు ఇవ్వచ్చు కదా మేడం. సో, నేను ఒకటే చెప్తాను ఇక్కడ. ఎవరైతే నిరంతరం ధ్యానం చేస్తుంటారో
వాళ్ళకు తెలియనటువంటి ఒక పవర్స్, మానవాతీత శక్తులు అంటారు చూసారా? అందరూ చేస్తారు. బట్ అతను చేసే పనిలో కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంటుంది. అతను మాట్లాడే మాటలో డిఫరెంట్ అంటే ఉంటుంది. కొందరు మాట్లాడితే వినాలనిపిస్తది. యెస్. కొందరు మాట్లాడుతుంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తది. యెస్. ఆ! ఆ నెగెటివ్ ఎనర్జీ ఉన్న కాడ నుంచి పారిపోవాలనిపిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ దగ్గర ఉండాలి. మీరే వినాలనిపిస్తుంది సార్. లక్ష్మీ దేవతకి కూడా ఇదే ఇష్టమండి. అంటే ఎవరైతే చేస్తున్న పనిని ఇష్టపడుతుంటారో వారి దగ్గరికి ఇష్టపడతారు. అంటే ఇష్టంగా చేస్తూ ఉండాలి. ఎప్పుడు దిగులుగా నాకే ఇచ్చారు ఈ పని అని బాధపడకుండా కూర్చోడం. మీరేందకన్నారు అక్కడి నుంచి పారిపోవాలనిపించిందే. అదే నెగెటివ్ ఎనర్జీ. అక్కడి నుంచి ఎవరైనా పారిపోవాలనిపిస్తది. లక్ష్మీ దేవత కంట శుభ్రత ఇష్టమటండి. అంటే ఏ పని శుభ్రత ఇష్టం, దాంతో పాటుగా క్వాలిటీ. మనం ఏ పని చేస్తున్నా ఆ పనిలో నిమగ్నం అయిపోవాలి. ప్రపంచంతో సంబంధం ఉండకూడదు. కాలంతో సంబంధం ఉండకూడదు. అంటే ఎప్పుడు అలా ఉంటుంది చెప్పండి? ఏదైతే మనకి ఇష్టమైన పని చేస్తుంటామో మనకు టైం తెలుస్తదా మేడం జనరల్‌గా? మనం ఏ పని చేస్తే ఆ పని చేసేటప్పుడు సమయం గనుక తెలియకపోతే ఆ పనిని మనం ఇష్టపడుతున్నట్టు లెక్క. ఏ పనినైతే మనం ఇష్టపడుతూ చేస్తున్నామో లక్ష్మీ దేవతకి కూడా అలాంటి వారే ఇష్టం. అలాంటి వారే ఒకవేళ బ్యాట్స్‌మన్ అయితే మాత్రం నంబర్ 1 స్టార్ బ్యాట్స్‌మన్ మీరు చూడండి ఎవరు గుర్తుకొస్తారు? విరాట్ కోహ్లీ గుర్తుకొస్తున్నారు. ఎందుకు? తను ఆడేటప్పుడు ఎంత ఇష్టంగా ఆడతారంటే తనకి ప్రపంచాన్ని మర్చిపోయి ఆడుతుంటాడండి. సో, అలాంటి ఆటగాన్ని ఆటోమేటిక్‌గా హైయెస్ట్ సెంచరీస్ 51 సెంచరీస్ అండి రీసెంట్‌గా చూసినట్టయితే. అంటే చూడండి ఆటోమేటిక్‌గా మనీ వచ్చేసింది అతనికి. సో, ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో రాణిస్తే డెఫినిట్‌గా బెస్ట్ ఇప్పుడు ఇదివరకు ధనవంతులవ్వడం ఖాయం. యెస్. డబ్బు రావాలి అంటే ముందుగా ఒకటే నేను చెప్పేది. లో ఎనర్జీ ఉందా తీసేయండి. హై ఎనర్జీ‌గా వెళ్ళండి. హై ఎనర్జీ ఇంకొకరు కొంతమంది నన్ను అడుగుతారు కామెంట్ సెక్షన్‌లో. సార్ హై ఎనర్జీ‌గా వెళ్ళాలంటే ఏం చేయాలని? ఎప్పుడైతే హై ఎనర్జీ ఎళ్ళాలంటే నిరంతరం మెడిటేషన్ చేయండి. విజువలైజేషన్ చేయండి. గ్రాటిట్యూడ్ అండ్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ అప్రిషియేషన్ చేసుకోండి. ఓకే. అలా మీరు గనక చేసుకోగలిగితే డెఫినిట్‌గా మనీని ఆకర్షించొచ్చండి హరిత గారు. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. యెస్. మీ సబ్జెక్ట్ అంటే ఎలా చెప్తారు? ఏ అంశాలు చెప్తారు? దీనికోసం ఏంటంటే ఈ సబ్జెక్టు ఇప్పుడు చూస్తే ఎక్కువ సెలబ్రిటీస్ వాడుతున్నారు ఈ సబ్జెక్ట్. ఓకే. లైక్ 'షారుఖ్ ఖాన్' గావచ్చు, తెలుగులో 'చిరంజీవి' గారు గావచ్చు, గొప్ప గొప్ప వ్యక్తులందరూ గూడా చూడండి ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌ను ఎవ్వరు ఉపయోగించినా గూడా వారు సక్సెస్‌ఫుల్‌గా చేసేస్తారు మేడం. ఇది ఒక ప్రిన్సిపల్ లాంటిది. చూడండి ఇది పైనుంచి ఒక వస్తువుని ఏసాను మేడం. ఇది కింద పడుతుంది. ఎందుకు? భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌ను ఎవరు ఉపయోగించినా, సరిగ్గా ఉపయోగించిన ప్రతి ఒక్కరికి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతది. దీనికోసం ఈ సబ్జెక్టు ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి చేరాలి. అప్పుడే చూడండి వాళ్ళు ఎందుకోసం బాధపడుతున్నారో ఒక అజ్ఞానం అనే అంధకారంలో చిక్కుకున్న మనిషి బాధపడుతుంటాడు. అజ్ఞానం అనే అంధకారం నుంచి బయటికి రావాలంటే ఏంటంటే ఏం వెలగాలి? జ్ఞానం అనే వెలుతురు వెలగాలి. ఎప్పుడైతే జ్ఞానం అనే వెలుతురు వస్తుందో వాళ్ళ ఇంట్లో ఓకే. డెఫినెట్‌గా ఒక్క వ్యక్తి రిచ్ పర్సన్ అయిందనుకోండి ఆటోమేటిక్‌గా ఫ్యామిలీ మెంబర్ హ్యాపీనే గదా! సో, దానికోసం ఏందంటే ఎవ్రీ వీక్ గూడా ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ వెబినార్ కనెక్ట్ చేస్తున్నాం. ఈ వెబినార్‌కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్‌లో డిస్క్రిప్షన్‌లో గూగుల్ ఫార్మ్ ఉంది. మీరు గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్సే మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తారు. మీరు వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవుతే మీరు ఇంట్లో ఉంటూ ప్రపంచంలో ఎక్కడైనా సరే అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, న్యూజిలాండ్ అయినా, యూఏఈ అయినా, ఒమాన్ అయినా, ఖతర్ అయినా, సౌదీ అయినా ఏ కంట్రీ అయినా సరే వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆన్‌లైన్‌లో క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ నచ్చితే నెక్స్ట్ 6 డేస్ లైవ్‌లో నేనే వారికి ట్రైన్ చేస్తాను. మైండ్ పవర్ ఎలా పెంచుకోవాలి, మనీ బ్లాక్స్ ఎలా రిమూవ్ చేసుకోవాలి అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను. థ్యాంక్ యూ విజయ్ గారు. జీవితంలో సక్సెస్ కావాలి అంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యమని విశ్వం విజయ్ గారు చెప్తున్నారు. విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోక సుఖినో భవంతు. డే బై డే నాకు క్లాస్ అటెండ్ అయిన దగ్గర నుంచి ప్రతిదీ ఇంక్రీజ్ అవుతుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అవునండి. అవును. ఎందుకంటే ఎప్పటికప్పుడు అన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను. హ్మ్. ఇంకొకటి ఏంటంటే హ్మ్. సైట్ ఒకటి అనుకున్నాం సార్. అవును. అది ఆల్మోస్ట్